ఎలాంటి డీలర్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ లేకుండా డైరెక్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుండి కస్టమర్కి. ఎగ్జాక్ట్లీ. దీని ఫ్రేమ్ వచ్చేసి రోబోటిక్ ఫ్రేమ్ అండి, ఇండియన్ మేడ్. ఓకే. డీలర్కి ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో డీలర్ ప్రైస్కి ఇప్పుడు కస్టమర్కి ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీకి 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎటైనా వెళ్ళిపోతే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి వారంటీ? ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న మ్యాక్ మోటార్స్ వాళ్ళ అసెంబ్లీ యూనిట్లో ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మ్యాక్ మోటార్స్ వారు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారంట. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే ఇంకా తక్కువ కాస్ట్కి వీళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో అసలు ఈ మ్యాక్ మోటార్స్ దాంట్లో ఎన్ని స్కూటర్స్ ఉన్నాయి, ఏ స్కూటర్ పైన వాళ్ళు ఆఫర్స్ని ఇస్తున్నారు, రేంజ్ ఎంత, ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇక ఎలాంటి లేట్ చేయకుండా వెళ్ళి మ్యాక్ మోటార్స్ ఎండీతో అయితే మాట్లాడదాము. హాయ్ అండి. హలో ఆదిత్య. నిఖిల్ గారు బాగున్నారా? ఫైన్ అండి. యా, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్ మోటార్స్ గురించి చెప్పండి. స్పెషాలిటీ ఏంటి, ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది స్టార్ట్అప్ అండి 2017లో. మ్యాక్ అంటే ఏం లేదంటే మంచిర్యాల ఆటో కంపెనీ. ఓకే. మాది స్టార్ట్అప్ వచ్చేసి మంచిర్యాల అంటే 2017లో. 3 years బ్యాక్ మేము హైదరాబాద్లో కూడా సెకండ్ ప్లాంట్ ఓపెన్ చేసాము. ఓకే. ఇప్పుడు మనం ఉంది అందులోనే. డన్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ మ్యాక్లో ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ వచ్చేసి రేంజ్ ఆఫ్ మోడల్స్ 12 ఉన్నాయండి. ఓకే. బట్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న మోడల్ స్పార్క్ అండి. స్పార్క్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ ఇన్ లో స్పీడ్ సెగ్మెంట్. ఓకే. ఏంటి దీంట్లో స్పెషాలిటీస్ ఏంటండి? ఇందులో మీకు రివర్స్ మోడ్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటుంది, థెఫ్ట్ అలారం ఉంటుంది, 1 2 3 స్పీడ్ ఉంటుంది. ఓకే. ప్లస్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. దీని ఫ్రేమ్ వచ్చేసి రోబోటిక్ ఫ్రేమ్ అండి, ఇండియన్ మేడ్. ఓకే. మీకు ఫైర్ రెసిస్టెన్స్, వైరింగ్ హార్న్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే. సో మ్యాక్ అంటేనే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మీరు బండ్లను అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటండి? ఏం లేదంటే రీజన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్రాండెడ్కి మాకు ఉన్న డిఫరెన్షియసే కస్టమర్ అడుగుతున్నాడు ఈ రోజుల్లో. అంటే ఒక బ్రాండ్కి దాని ప్రమోషన్ యాక్టివిటీస్, దానికి ఉన్న మెయింటెనెన్స్, దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే కాస్ట్ డిఫరెంట్. ఓకే. మేము ఇక్కడ కంపెనీ టు కస్టమర్కి ఇస్తున్నాం. ఇక్కడ మేమే క్వాలిటీలో తక్కువ చేయట్లేదు. ఓకే. మేము యూజ్ చేసే కంపోనెంట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఓకే. క్వాలిటీలో ఎలాంటి తక్కువ చేయట్లేదు మేము. ఇక్కడ డైరెక్ట్ సేల్ చేస్తున్నాం. ఓకే. ఎలాంటి డీలర్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ లేకుండా డైరెక్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుండి కస్టమర్కి. ఎగ్జాక్ట్లీ. ఓకే. కంపెనీ టు కస్టమర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, బై బెటర్ ప్రోడక్ట్ బెటర్ ప్రైస్లో కస్టమర్ వరకు ఇవ్వగలుగుతున్నాం మేము ఈరోజు. ఆబ్వియస్లీ ఇస్తున్నాం కూడా. ఓకే. సో ఇక్కడ డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ మార్జిన్, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా క్లోజ్ అండి. ఓకే. సో అది డైరెక్ట్ మీకు ఎంతకు వస్తుందో అంతకు ఇచ్చేస్తున్నాను అనుకోవచ్చు. ఆబ్వియస్లీ మేము డీలర్కి ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో డీలర్ ప్రైస్కి ఇప్పుడు కస్టమర్కి ఇస్తున్నాం. ఓకే. డన్. ఇప్పుడు ఈ స్పార్క్లో ప్రీవియస్గా ఎంత ఉండేది ప్రైస్, ఇప్పుడు ఎంత ఉంది, చేంజెస్ ఏమొచ్చాయి? యాక్చువల్గా ఈ స్పార్క్ మోడల్లో అండి 49,999 ఓకే ఎర్లియర్గా ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు కంపోనెంట్స్ అన్ని కూడా తగ్గుతున్నాయండి. ఓకే. ఏదైతే తగ్గిందో కంపోనెంట్ లెవెల్ ప్రైస్ అది కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే. అక్కడ 2000 తగ్గుతుంది కస్టమర్కి. ఓకే. ప్లస్ మేము అడిషనల్గా మార్చ్ ఆఫర్లో ఇంకో 2000 మా నుంచి ఇస్తున్నాం. ఓకే. సో అప్పుడు 45,999కి వెహికల్ వస్తుంది. ఓకే. సో 50,000కి వచ్చే వెహికల్ మనకి 46,000కి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా దీనిపైన ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలా? ఇలాంటిది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కస్టమర్కి ఒకటి వస్తుంది, అంతకుమించి ఎలాంటిది కూడా చేయాల్సిన లేదు. దీంతో పాటు చార్జర్, మిర్రర్, మ్యాట్ అన్ని కూడా ఇస్తున్నాం అలాంగ్ విత్ సీట్రస్ తో సహా. ఓకే. ఇప్పుడు ఈ స్పార్క్ లో మనకి ఎన్ని బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి అండ్ మీరు ఇచ్చే 46,000కి ఏ బ్యాటరీ వస్తుంది, రేంజ్ ఎంత? 46,000 లో మేము ఇప్పుడు ఇచ్చేది గ్రాఫెన్ బ్యాటరీ ఇస్తున్నాం. ఓకే. గ్రాఫెన్ బ్యాటరీ అలాంగ్ విత్ గ్రాఫెన్ చార్జర్ 4 amps చార్జర్ తో వస్తుంది. ఓకే. ఆ గ్రాఫెన్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత? 60 volts 32 or 30 డిపెండ్ అపాన్ స్టాక్ అవైలబిలిటీ. 30 or 32 Ah లో వస్తుంది గ్రాఫెన్ బ్యాటరీ. రేంజ్ ఎంత ఇస్తుంది సింగిల్ ఛార్జ్ పైన? సింగిల్ ఛార్జ్ లో 70 to 80 వస్తుంది. సమ్ కస్టమర్ 85 to 90 కూడా క్లెయిమ్ చేశారు, బట్ అది నేను చెప్పట్లేదు. 60 to 70 ఈజీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఈ గ్రాఫెన్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే నాలాంటి వాళ్ళు అంత ఇష్టపడరు. సో ఏమైనా లిథియం అయాన్ ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్ అండి, మేము లిథియం అయాన్ ఫ్లోటింగ్ బ్యాటరీస్, ఫైర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ బ్యాటరీస్ రిలీజ్ చేసాం. ఓకే. సో ఈ బ్యాటరీలో ఏంటంటే 48 volts 26 amp పవర్తో కస్టమర్కి 55,999కి వస్తుంది.
దాంట్లో 3 years వారంటీ వస్తుంది కస్టమర్. ఓకే. సేమ్ వెహికల్ ఏం చేంజ్ అవ్వదు, ఎలాంటి చేంజెస్ ఉండదు వెహికల్లో. ఓకే. బ్యాటరీ మారుతుంది, వారంటీ 3 years వస్తుంది. ఓకే. అది డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు 46,000కి వీళ్ళు గ్రాఫైన్ బ్యాటరీ అందిస్తున్నారు. అదే ఇంకొక 10,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనకి లిథియం అయన్ బ్యాటరీ వస్తుంది. దానిపైన 3 సంవత్సరాల వారంటీ వస్తుంది. ఈ గ్రాఫైన్ పైన ఎన్ని ఇయర్స్ వారంటీ? గ్రాఫైన్ పైన 1 year వస్తుంది. ఓకే. 1 year తర్వాత బ్యాటరీ ఇన్ కేస్ డెడ్ అయిపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఎంత ఉంటుంది దాని రీప్లేస్మెంట్ కాస్ట్? 16,000 ఉంటుంది గ్రాఫైన్ లో. 16,000. ఓకే. అంటే ఆ పాత బ్యాటరీలకు ఏమైనా స్క్రాప్ వాల్యూ ఇస్తారా? అవునండి, ఆ వాల్యూ చేంజ్ చేసిన తర్వాత 16,000. ఎన్ని ఇయర్స్ రావచ్చు ఈ గ్రాఫైన్ బ్యాటరీ? ఒక 1.5 year వస్తుందా గట్టిగా? అప్ టు 3 years అండి. లైఫ్ ఈజ్ 3 years, వారంటీ 1 year, లైఫ్ 3 years. ఓకే. డిపెండ్ అపాన్ యూసేజ్. 2 years to 3 years మధ్యలో రావచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు లిథియం అయన్ బ్యాటరీకి 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎటైనా వెళ్ళిపోతే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి వారంటీ? ఓకే, మంచి క్వశ్చన్ అండి. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో చూస్తున్నారు చాలా మంది. మేము ఇచ్చేది రెప్యూటెడ్ బ్రాండ్. ఓకే. టాప్ నాచ్ బ్రాండ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో బ్యాటరీస్, అదే బ్యాటరీస్ మేము యూజ్ చేస్తున్నాం. ఓకే. ప్లస్ బ్యాటరీ సప్లయర్, బ్యాటరీ సర్వీస్ సెంటర్, యాజ్ వెల్ యాజ్ మ్యాక్ సర్వీస్ సెంటర్, ఈ 3 కూడా సపోర్ట్స్ ఉంటుంది. ఓకే. సో మేము ఇప్పటికి 30,000 పైన యూనిట్ సేల్ చేస్తున్నాం. ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా మ్యాక్ మోటార్స్ ఈ రోజు మీకు తెలిసే ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు లిథియం అయన్ గురించి కొంచెం పక్కన పెట్టేద్దాము, ఎందుకంటే 3 సంవత్సరాల వరకు అది ఏం హెడ్ ఎక్ ఇవ్వదు. 3 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ సేవ్ చేసుకున్న డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ గ్రాఫైన్ బ్యాటరీలు అసలు ఎందుకు కొనాలండి? ఇప్పుడు ఈ సంవత్సరంన్నర వచ్చేదానికి మళ్ళీ 16,000 రీప్లేస్మెంట్ కాస్ట్ వస్తుంది. స్పీడ్ వెళ్ళవు, లిథియం అయన్ వెళ్ళినంత స్పీడ్ వెళ్ళవు, పికప్ ఉండవు, బరువు లాగవు. ఎందుకు కొనాలి అసలు ఈ గ్రాఫైన్ బ్యాటరీస్? గ్రాఫైన్ బ్యాటరీలు ఏంటంటే అండి, అప్డేట్ వర్షన్ లెడ్ యాసిడ్. లెడ్ యాసిడ్ కి అప్డేట్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ యాసిడ్ 500 to 600 సైకిల్స్ ఉంటుంది. గ్రాఫైన్ లో వచ్చేసి 700 to 800 సైకిల్స్ వచ్చాయి. సో కాస్త లైఫ్ టైం పెరుగుతుంది. ప్లస్ అఫోర్డబిలిటీ ప్రైజింగ్ లో కూడా వస్తుంది. ఓకే, ఇది మేజర్. సో ఈ అడ్వాంటేజెస్ ని చూసి కొనాలంటారు అంతే. ఓకే. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ పైన మీరు ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు? ఆల్ కాంపోనెంట్స్ 1 year అండి. 1 year. అన్ని మోటార్, చార్జర్, కంట్రోలర్ విత్ బ్యాటరీ, అలాంగ్ విత్ బ్యాటరీ, చార్జర్, మోటార్, కంట్రోలర్, డీసీ, వైరింగ్ హాన్స్, ఆల్ ఆర్ 1 year వారంటీ. ఓకే. సో ఇప్పుడు ఈ 46,000కి మీరు ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీలో డెలివరీ ఇస్తున్నారా? టోటల్ పాన్ ఇండియా ఇస్తున్నాం. కొన్ని స్టేట్స్ కూడా ఇప్పుడు చేంజ్ వస్తున్నాయి, చాలా చోట్ల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే. సో ఒక 1 year తర్వాత కంట్రోలర్ పోయింది, లేదా బ్యాటరీలో ఒక సింగిల్ బ్యాటరీ వైర్ ఊడిపోయింది, వాళ్ళ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉండదు. అలాంటప్పుడు మీ దాకా వాళ్ళు ఎలా వస్తారు అంత దూరం నుండి? సో మేము ఎక్కడెక్కడైతే కస్టమర్కి ఇస్తున్నామో చాలా చోట్ల కూడా మా నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఏపీ, మహారాష్ట్ర, బెంగళూరు, తమిళనాడు అన్ని చోట్ల కూడా డీలర్ నెట్వర్క్ ఉంది. ఇన్ కేస్ కస్టమర్ దగ్గర అలాంటి సోర్స్ లేదు మీరు అనుకున్నట్టుగా, మేము వీడియో కాల్ లో సపోర్ట్ చేస్తున్నాం. ఎలా చేయాలని కస్టమర్ చెప్తున్నాం. లోకల్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేయమని చెప్తున్నారు. ఇలాంటి థియరీస్ జరుగుతున్నాయి. ఓకే. సో మనం ఒక ప్లేస్ లో ఉండి ఇంకో ప్లేస్ లో నుండి బండి కొనుక్కోవచ్చు అంటారా? 100%. కాకపోతే సర్వీస్ ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. కంపల్సరీ. నిఖిల్ గారు, లెడ్ యాసిడ్ చార్జ్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది? లిథియం ఎంత టైం తీసుకుంటుంది? ఇప్పుడు అప్డేట్ చేసిన గ్రాఫైన్ బ్యాటరీలో లెడ్ యాసిడ్ 6 to 7 hours అండి. లిథియం అయన్ ఈస్ 4 hours. వీఆర్ గివింగ్ టర్బో చార్జర్స్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. మనం టర్బో చార్జెస్ కూడా ఇస్తున్నాం. నిఖిల్ గారు, ఇప్పుడు చాలా కంపెనీస్ 1 year వారంటీ, 3 years వారంటీ అని ఇచ్చేస్తారు. క్లెయిమ్కి వచ్చినప్పుడు మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ తీస్తారు, దాంట్లో లొసుగులు అన్నీ తీసి వారంటీ రాదని చెప్తారు. మీరు కస్టమర్స్కి వారంటీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అసలు, లేదంటే 46,000 రాగానే అమ్మేస్తున్నారా? ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదండి, నెక్స్ట్ 10 days టు కస్టమర్కి, ప్రతి కస్టమర్ కూడాను క్లియర్ వారంటీ షీట్ ఇస్తున్నాం మేము. ఓకే. దీంట్లో మోటార్, కంట్రోలర్, రీమ్, చార్జర్, డీసీ, వైరింగ్ హాన్స్, ప్రతి ఒక్క దానికి ఏ పార్ట్కి ఎన్ని కిలోమీటర్స్ దగ్గర వారంటీ క్లెయిమ్ అవుతుంది, ఏమవుతే వారంటీ వస్తుంది, ఏమవుతే రాదు. సెకండ్, ఎన్ని డేస్ లో టాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ టాట్ ఎన్ని డేస్, అలాంగ్ విత్ టాట్ తో మేము ఇస్తున్నాం. టాట్ అంటే ఎన్ని డేస్ లో మీరు రిపేర్ చేసి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ వారంటీ టైం ఎన్ని డేస్ లో మేము రీప్లేస్ చేస్తాం కస్టమర్ కి. ఇన్ కేస్ ఆ రీప్లేస్మెంట్ అవ్వకపోతే 100% అవుతుంది. ఓకే. సో అలా మేము ఆ ఛాలెంజ్ లో లేనప్పుడు ఇది మేము ఇవ్వము. ఓకే. ఈ అగ్రిమెంట్ నాకు తెలుసు ఎవరు మీరు కూడా క్లియర్ గా చూడొచ్చు ఒకసారి. ఓకే. మనం ఇంకోసారి బ్రీఫ్ చేయాలనుకుంటే ఇది మ్యాక్ లోని స్పార్క్ అనే మోడల్. దీంట్లో మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీ, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో ఇది అవైలబుల్ గా ఉంది. సో దీని హైలైట్స్ ఏంటంటే బెటర్ బిల్డ్ క్వాలిటీ. సో మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చేసరికి షార్ట్ కమ్యూట్ పీపుల్, ఎవరైతే లేడీస్, పెద్దవాళ్ళు, స్కూల్స్కి, కూరగాయలకి అలా చిన్న కమ్యూట్ చేసే వాళ్ళకి ఈ స్కూటర్ అయితే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లేదు నేను లాంగ్ వెళ్తాను, రోజుకి 60 kilometers తిరుగుతానంటే ఇది సెట్ అవ్వదు.
సో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వేసి వేరే వాటికి వెళ్ళాలి. బట్ గో ఫర్ లిథియం అయన్, మా దగ్గర 100 కిలోమీటర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఎనీ కస్టమర్ రిక్వైర్ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. ఓకే డన్. ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఈ గ్రాఫైన్ బ్యాటరీ తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసరికి 45,999 అంటే 46,000కి మనకి స్కూటర్ వస్తుంది. దీంట్లో గ్రాఫైన్ బ్యాటరీస్ వస్తాయి. ఒకసారి ఛార్జ్ పెడితే 80 to 85 వరకు రేంజ్ వస్తుంది. అండ్ దీంట్లోనే లిథియం అయన్ కూడా కావాలనుకుంటే లిథియం అయన్ ఆప్షన్ కూడా ఉంది. దాంట్లో మనకి 3 years వారంటీ అనేది వస్తుంది. బండి సేమ్ ఉంటుంది, స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, బట్ మీకు వారంటీ ఇంప్రూవ్ అవుతుంది. దానికి 10,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా అనేది పే చేయాలి. సో మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా సరే వీరి స్కూటర్స్ని ట్రైన్ ద్వారా కానీ లేదంటే ఏదైనా లాజిస్టిక్స్ ద్వారా కానీ మీకైతే పార్సల్ చేస్తారు. ఆ పార్సల్ ఛార్జెస్ అండ్ ఈ 46,000 పైన మీరు GST అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇదన్నమాట మ్యాగ్ మోటార్స్ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ మోడల్ గురించి ఒక చిన్న బ్రీఫ్ అయితే. సో మీకు కనుక ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళతో మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి స్కూటర్ని చూడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన అండ్ కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మీరు ఇక్కడికి రావచ్చు, బండిని టెస్ట్ రైడ్ చేయొచ్చు, ఫిజికల్గా చూడొచ్చు, లేదంటే మీకు వీళ్ళ మీద నమ్మకం ఉంటే లేదా వాట్సాప్లో వీడియో కాల్ చేసైనా సరే మీకు ఈ బండిని వీళ్ళు చూపిస్తారు. మీకు ఏ బండిని అయితే చూపించారో అదే బండిని మీరు కావాలనుకుంటే పార్సల్ అయితే చేస్తారు. ఇంకా ఈ స్కూటర్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.